ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఆడవాళ్లలో సాధారణంగా మనం చూస్తాము. ఇక్కడ మనం ఈ రోజున మాట్లాడుకునేటప్పుడు ఈ కామన్ గా చూసే ఆడవాళ్లలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ గురించే మాట్లాడతాము. ప్రతి ఆడది కూడా తన రొమ్ములో ఏదైనా ఒక చిన్న గడ్డ మాదిరిగా, ఒక బఠానీ మాదిరిగా, ఒక కుంకుడికాయ మాదిరిగా చేతికి తగిలినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి రావడము అనుమానంతో, అప్పుడు మనం దాన్ని టెస్ట్ చేసి, అంటే మ్యామోగ్రఫీ అని, తర్వాత MRI అని, బాగా చిన్నదిగా ఉంటే లేదా చేతికి తగులుతూ ఉంటే కనుక దాంట్లో ఒక నీడిల్ టెస్ట్ చేయడం ద్వారా FNAC అంటాం, దాని ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని కనుక్కోవడం జరుగుతుంది. ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ అని ఉన్నది అని అంటే అది అక్కడే ఉందా, లేకపోతే చంకలో గ్లాండ్స్, యాక్సిలరీ గ్లాండ్స్ అని ఉంటాయి, ఆ గ్లాండ్స్ లోకి పాకిందా, ఇంకెక్కడైనా మెడలో లింఫ్ గ్లాండ్స్ లోకి పాకిందా, లేకపోతే శరీరంలో ఇంకేదైనా అవయవంలోకి పాకిందా అని చూడడానికి మనం సాధారణంగా ఈ రోజుల్లో PET CT స్కానింగ్ అనేది సర్వత్రా అవైలబుల్ గా ఉంది. దాని రేటు కూడా తక్కువగా ఉంది కాబట్టి 5-10 వేలలో అయిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి అందరి ఆడవాళ్లలో సాధారణంగా PET CT స్కాన్ అని చేయడం జరుగుతుంది. ఈ PET CT స్కాన్ లో ఇంకెక్కడా పాకలేదు, రొమ్ము దగ్గరే జబ్బు ఉంది అన్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనకు వచ్చేది, ఆపరేషన్ చేసి వెంటనే దాన్ని తీసేసి తర్వాత మనం ఫర్దర్ ట్రీట్మెంట్ ఇవ్వడమా, అంటే మళ్ళీ రాకుండా ఉండడానికి నివారణ కోసము, లేదా ముందు మనము మెడిసిన్స్ ఇచ్చి చేయాలా అనేది డిస్కషన్లోకి వస్తుంది. కాబట్టి దీంట్లో బయాప్సీ అనేది ఫస్ట్ చేస్తాము. ఈ బయాప్సీలో అంటే ఇందాక నేను చెప్పింది FNAC టెస్ట్ అసలు ఉందా లేదా, క్యాన్సర్ ఉందా లేదా అని చూడడానికి. ఇప్పుడు నేను చెప్పేది బయాప్సీ. బయాప్సీ అంటే ఇంకొంచెం పెద్ద ముక్క తీస్తారు. దాంట్లో ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ అని ఫీమేల్ హార్మోన్స్, ఆ ఫీమేల్ హార్మోన్స్ ప్రోద్బలంతో అది పెరుగుతోందా అంటే అది పాజిటివ్ వస్తున్నాయా, లేదా HER2 అని ఇంకొక మార్కర్ ఉంటుంది, అది ఒక ఆ స్లైడ్ మీద రంగు పూసినట్టు అనమాట. ఆ HER2 పాజిటివిటీ ఉందా, అదొక యాంటీజన్ అంటారు, అది పాజిటివ్ ఉందా అని చూస్తాం. ERPR పాజిటివ్ ఉండి HER2 నెగిటివ్ ఉంటే వాళ్ళలో ముందుగా ఆపరేషన్ చేయడానికి వీలుగా ఉంటే కనుక ఆపరేషన్ చేసేసి ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ రాకుండా ఉండడానికి కీమోథెరపీ మెడిసిన్స్ కానీ లేదా హార్మోనల్ టాబ్లెట్స్ అంటారు. ERPR అంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ కాబట్టి దానికి ఎగనెస్ట్ గా ఉండే టాబ్లెట్స్ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పాటు వాడడం జరుగుతుంది. ఇలా కాకుండా నేను చెప్పినట్టు ERPR పాజిటివ్ వచ్చినా రాకపోయినా HER2 అనేది కనుక పాజిటివ్ వస్తే, అది కనుక 3 సెంటీమీటర్లకి పైన గడ్డ సైజు ఉంటే కనుక వాళ్ళకి ముందు మెడిసిన్స్ ఇచ్చి 6 కోర్సుల నుంచి 8 కోర్సుల దాకా కీమోథెరపీ మందులు నరాల గుండా ఇచ్చి సైజు తగ్గించిందా లేదా చూసుకుని అప్పుడు ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ లో చూసేది ఏంటి అంటే ఈ మందులకు పూర్తిగా కరిగిపోయిందా, ఇంకా క్యాన్సర్ సెల్స్ బ్రతికి ఉన్నాయా, బ్రతికి ఉంటే ఫర్దర్ ఇచ్చే ట్రీట్మెంట్ లో కొన్ని మార్పులు చేసి మళ్ళీ ఒక ఏడాది అయ్యేదాకా వాళ్ళకి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాం. ఒకవేళ క్యాన్సర్ సెల్స్ పూర్తిగా నాశనం అయిపోయినాయి అంటే కనుక ఆ HER2 పాజిటివ్ కి సంబంధించిన ఒక మందు మాత్రం సంవత్సరం పాటు ట్రాస్ట్రిజుమాబ్ అని ఉంటుంది, అది ఇచ్చి వాళ్ళు సేఫ్ గా ఉండేటట్టు చూస్తాం. ఇది కాక ఈ ERPR పాజిటివ్ రాదు, నెగిటివ్ అంటారు. అలాగే HER2 కూడా నెగిటివ్, అంటే 3 కూడా నెగిటివ్ గా ఉంటాయి. దాన్ని ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. ఇది అన్నిటికన్నా అగ్రెసివ్, అంటే బాగా తొందరగా స్ప్రెడ్ అయ్యి పాకి మందులకు లొంగకుండా ఉండే రకం. ఇలాంటిది కనుక మనకు బయాప్సీలో ప్రూవ్ అయితే ఇంకా అసలు వేరే ఆలోచన ఉండదు. స్ట్రైట్ గా వీళ్ళకి ఈ కీమోథెరపీ మెడిసిన్స్ 6 నెలల పాటు కీమోథెరపీ మెడిసిన్స్ ఫుల్ జోరుగా, వీలైతే 3 వారాలకు ఒకసారి బదులు 2 వారాలకు ఒకసారి డోస్ ఇంటెన్సివ్ థెరపీ అంటారు, ఆ రకంగా వాళ్ళకి ఇచ్చి దాన్ని పూర్తిగా మనకి ఎక్స్రేలో కనపడకపోవచ్చు, చేతికి తగలకపోవచ్చు, స్కాన్లో కనపడకపోవచ్చు, అయినా సరే వాళ్ళకి ఆపరేషన్ చేసి ఎక్కడైతే అది పుట్టిందో ఆ ఏరియాని కూడా మళ్ళీ పరీక్ష చేస్తాం. అక్కడ కూడా ఈ క్యాన్సర్ సెల్స్ పూర్తిగా పోయాయా, లేకపోతే ఇంకా క్యాన్సర్ సెల్స్ బ్రతికున్నాయా అనే దాన్ని బట్టి ఫర్దర్ మళ్ళీ కీమోథెరపీ, క్యాప్సెటబిన్ టాబ్లెట్స్ అని కొన్నాళ్ళ పాటు ఇవ్వడం కానీ, అవసరం లేకపోతే అంతతోటి అక్కడ కాపి సైజును బట్టి రేడియేషన్ ట్రీట్మెంట్ కానీ ఒకటే ఇచ్చి వీళ్ళని నయం చేస్తామన్నమాట. ఇన్ని రకాలుగా బ్రెస్ట్ క్యాన్సర్ని ఫస్ట్ డయాగ్నోస్ చేయడము, దాన్ని 3-4 రకాలుగా విభజించి దానికి తగ్గట్టుగా ఏ ట్రీట్మెంట్ ముందు ఏ ట్రీట్మెంట్ వెనకాల దాన్ని ప్రాపర్ సీక్వెన్సింగ్ అంటారు, ఆ పద్ధతిలో చేస్తూ ప్రపంచం అంతా కూడా దీన్ని బాగా
అప్లై చేసి ఈ ప్రిన్సిపల్స్ని పేషెంట్స్ క్యూర్ అయ్యేటట్టుగా చూస్తాం. దీంట్లో ఇమ్యూనోథెరపీ రోల్ కూడా ఈ ట్రిపుల్ నెగిటివ్, ఎస్పెషల్లీ లాస్ట్ చెప్పిన ట్రిపుల్ నెగిటివ్ దాంట్లో ఇమ్యూనోథెరపీ కూడా వాడి ఇంకా రిజల్ట్స్ బెటర్ అయ్యేటట్టుగా ఈ రోజుల్లో చూస్తున్నాం. మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే అది ముందే పాకి కనపడుతుంది. వాళ్ళలో కూడా ఈఆర్ పాజిటివ్ వచ్చిందా, HER2 పాజిటివ్ వచ్చిందా, అన్ని నెగిటివ్, ట్రిపుల్ నెగిటివ్ వచ్చిందా అనే దాన్ని బట్టి వాళ్ళకి ఆయా మందులు వాడి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు కూడా వాళ్ళు బ్రతికి మంచిగా ఉండేటట్టుగా చూస్తున్నాం. సో ఐదర్ బ్రెస్ట్ క్యాన్సర్ని మనం క్యూర్ చేయడం కానీ, లేదా చక్కగా కంట్రోల్ చేసి వాళ్ళు ఎక్కువ కాలము హ్యాపీగా బ్రతకడానికి కానీ అవకాశాలు, దానికి తగ్గ మందులు, దానికి తగ్గ పరికరాలు అన్నీ ఈ రోజుల్లో అవైలబుల్గా ఉన్నాయి.